కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం సభ్యులు సమర్పించు స్వాగతం నాటకం. రచన శ్రీ భారతుల రామకృష్ణ. దర్శకత్వం శ్రీమతి పి లత. నిర్వహణ శ్రీ కేవీబి ఆచారి, శ్రీ టి అప్పారావు. పర్యవేక్షణ శ్రీ చావలి దేవదాస్. సహకారం శ్రీ ఆట్ల చంద్రశేఖరరావు. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు పి సూరిబాబు, సంధ్యా ప్రియదర్శిని, పి కృష్ణకుమార్ శర్మ, పిసిహెచ్ నాయుడు, కేవీబి ఆచారి, ఎం శివజ్యోతి, పి శివప్రసాద్, ఓలేటి శంకర్, వర్య నాంచారయ్య, అప్పలరాజు, మైలపల్లి చందర్రావు, జి కన్నబాబు, ఎం రాము, శ్రీ టి అప్పారావు, శ్రీమతి కె విజయలక్ష్మి, శ్రీ పి రాజు. స్వాగతం నాటకం. సభా సరస్వతికి నమస్కారం. మా ఈ స్వర్ణోత్సవాలను ప్రారంభించవలసిందిగా కళాపోషకులు పెద్దలు శ్రీ కృష్ణకుమార్ గారిని, గౌరవ అతిథులుగా విచ్చేసిన శ్రీ నాయుడు గారిని, శ్రీ ఆచారి గారిని సవినీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా శ్రీమతి శివజ్యోతి బృందం వారిచే నాట్య ప్రదర్శన. సభకు స్వాగతం. స్వాగత నృత్య ప్రదర్శన. సర్వకళల సమాహారం, సకల భావ సమ్మేళనం, సుమనోహర దృశ్య రూపం, కావ్యేషు నాటకం రమ్యం, కావ్యేషు నాటకం రమ్యం. ఈ ప్రారంభ గీతం నాటక సమాజాల ప్రార్థనా గీతంగా నేటికి విరాజిల్లుతోంది. ఎందరినో ఉత్తేజపరిచింది, మరెందరికో స్ఫూర్తిదాయకమై నిలిచింది. ఆ స్ఫూర్తి ప్రదాత శ్రీ విశ్వనాథం గారిని ఈరోజు సత్కరించుకోవడానికి నిర్ణయించడం, అందుకు వారు అంగీకరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు శ్రీ విశ్వనాథం గారిని ఉద్దేశించి నాయుడు గారు మాట్లాడుతారు. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఎవరి డైలాగు మాడ్యులేషన్కు అఖిలాంధ్ర ప్రేక్షక లోకం మురిసిపోయి మోకరిల్లిపోతుందో, ఏ మహానటుడి పద స్పర్శతో ఈ రంగస్థలం గత 6 దశాబ్దాలుగా పులకరించిందో, ఏ మహనీయుని నట విన్యాసం ఆంధ్రదేశాన్ని అబ్బురపరిచిందో, ఏ మహామనీషి నాటకాన్ని తన శ్వాసగా, ధ్యాసగా, ఆశగా భావించి నాటక రంగంలో మమేకమైపోయిందో, ఆ మహామనీషి నటబ్రహ్మ, నట కేసరి, నట చక్రవర్తి శ్రీ శ్రీ విశ్వనాథం గారు. అటువంటి మహనీయుని గురించి ఎంత మాట్లాడినే తక్కువ అవుతుంది. నమస్కారం. ఇప్పుడు శ్రీ ఆచార్య గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. శ్రీ విశ్వనాథం గారి గురించి మాట్లాడే వయసు కానీ అర్హత కానీ నాకు లేదు. ఆయన ఒక మహా నటవృక్షం, నటీనటులకు దిక్సూచి. ఇప్పుడు శ్రీ కృష్ణకుమార్ గారు వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. విశ్వనాథం గారు వయోభారంతో కాస్త వంగినట్లు కనిపించినా మనోబలం మనస్సు నిండా నింపుకున్న ఆశాజీవి. వారి నోటి వెంట ఎప్పుడూ నాటకం నాటకం నాటకం. ఎన్ని ముచ్చట్లు చెప్పేవారు వారితో మాట్లాడుతుంటే. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ హర్షధ్వానాలే మంగళవాద్యాలుగా
పులకించిన హృదయాలతో అవ్యాజమైనటువంటి అభిమానమే వేదాశిస్సులుగా సాదరంగా సవినయంగా శ్రీ 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 విశ్వనాథం గారిని వేదిక మీదకు తోడ్కొని రావాల్సిందిగా మా కార్యకర్తలను కోరుతున్నాను. ఆహా, చూసారా? నడవలేని స్థితిలో కూడా నటక నేర్పిన రంగస్థలానికి నమస్కరించుకోవడం ఇదే కళాకారుని సంస్కారం. గురువుగారు, దయచేయండి. ఇప్పుడు మనం శ్రీ విశ్వనాథం గారిని సత్కరించుకుందాం. శ్రీ విశ్వనాథం గారిని వారి స్పందన సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ శుభాశీస్సులు. మిమ్మల్ని ఈరోజు ఇలా చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. కానీ అవయవాలేవి నా మాట వినటం లేదు. నా కొడుకులాగే నేను మాత్రం వాటి మాట విన్నానా? లేదే. ఏ రోజున వేళపట్టున ఇంట్లో భోంచేశాను. ఎప్పుడు నా కొడుకుతో కలిసి ఆడుకున్నాను. ఎప్పుడు ఏదో చోట నాటకం. ఊళ్ళో ఉంటే రిహార్సల్స్, ఇంట్లో ఉంటే పుస్తక పఠనం, రచనా వ్యాసంగం. ఇల్లు వాకిలి ఆకలి నిద్ర ఏమీ పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు అవి నన్ను పట్టించుకోవటం మానేశాయి. నా జీవితమంతా నాటకరంగానికే అంకితం చేశాను. అవిగో అవిగో, వినరా వినరా చప్పట్లు. ఆ చప్పట్లే కదరా ఆకలి ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుణ్ణి వెర్రెత్తించే ఏకైక సాధనం. వాటి ముందు కరిగిపోకుండా ఎలా ఉండగలను? ఎంత నిజముంది అందులో. నిజానికి నిలబడే శక్తి లేని నాకు ఏదో కొత్త శక్తి వస్తున్నట్టుగా ఉంది. ఏమిటేమిటో మాట్లాడేస్తున్నాను. లేదు గురుగారు, దయచేసి చెప్పండి. మీ తరం అనుభవాలు మా భవిష్యత్ తరాలకు పునాది కావాలి. దయచేసి చెప్పండి గురుగారు, చెప్పండి. ఏం చెప్పను, నాకేం తెలుసని. తెలిసిందల్లా నాటకం, రంగస్థలం. రంగస్థలం అంటే పిచ్చి మమకారం. బాలనటుడిగా రంగప్రవేశం చేసిన నేను దాదాపు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు మొహానికి రంగు పూసుకుంటూనే ఉన్నాను. అంటే సుమారు 6 దశాబ్దాలు. పరిషత్తులు, పోటీలు, ప్రయాణాలు, పరుగులు, పందాలు, సన్మానాలు, అవమానాలు, కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించాను. నా దృష్టిలో నటన అంటే తపన, తపస్సు. నాటకం అంటే ఓ యజ్ఞం, ఓ యాగం. సమాజాన్ని సరైన దారిలో నడిపించాలన్నా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్నా ఒక్క నాటకానికే సాధ్యం. సగటు మనిషిని బాధల నుండి, భయాల నుండి బయటకు లాగి ధైర్యం చెప్పేందుకు కళాకారులు చేసే మహాయజ్ఞమే నాటక ప్రదర్శనం. హోమగుండమే ఈ రంగస్థలం. హోమగుండం వంటి ఈ రంగస్థలానికి ఒక్కో కళాకారుడు ఒక్కో సమిధలా కాలి రాలిపోతే లభించేది యజ్ఞఫలం. అదేమిటో తెలుసా? మా ప్రదర్శనలను తిలకించడానికి వచ్చిన మీ మొహాల్లో మేము చూసే ఆనందం, తన్మయత్వం. ఆ తాదాప్యానికి పరాకాష్టే మీరందించే చప్పట్లు. నేను ఈ హర్షధ్వానాల వర్షంలో మేము తడిసి ముద్దయిపోతాం. మమ్మల్ని మేము మర్చిపోతాం. ఎన్నాళ్ళుగా వింటున్నా దాహం తీరటం లేదు, తనివి తీరటం లేదు.
గతం నా కళ్ళ ముందు కదులుతోంది. నా గతం మీకు తెలియటం చాలా అవసరం. ఎందుకంటే ఏం చేశామో తెలుసుకుంటే ఏం చెయ్యకూడదో తెలుస్తుంది. ఎలా బ్రతికామో తలుచుకుంటే ఎలా బ్రతకకూడదో తెలుస్తుంది. ఇది స్వగతం. ఈ స్వగతాన్ని నాతో పాటు మీరు పంచుకోవాలని నా కోరిక. పంచుకుంటారనే ఆశ. అందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. అవి నా పెళ్ళైన తొలి రోజులు. నా భార్య పావని, నిజంగా పావనే. ఓ రోజు మనసున మల్లెల మాలలుగెని, కన్నుల వెన్నెల డోలలుగెని. ఆఫీసుకు పెర్మిషన్ పెట్టి గంట ముందే ఇంటికి వస్తాన్న మనిషి ఆఫీస్ టైం దాటి గంట అయినా ఇంకా రాలేదేమిటబ్బా. ఆఫీస్కి వెళ్లే ముందు ఎన్ని కబుర్లు చెప్పారు. అంత మాయ. 6 దాటింది, ఇంతవరకు అయ్యవారు గడపలోకే రాకపోతే ఇక వచ్చేది ఎప్పుడు, తయారయ్యేది ఎప్పుడు? అరుగో అరుగో వస్తున్నారు. రండి రండి రండి. అమ్మయ్య వచ్చారా? ఏమండి ఇంత లేట్ అయింది? ఏమండి ఏమండి ఎందుకు లేట్ అయింది? ఎందుకంటే అది అరే అదే మహాప్రభో, ఎందుకు లేట్ అయ్యింది? ఎందుకంటే సరే 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 ఎందుకో చెప్పొద్దు కానీ త్వరగా తయారవ్వండి. అవును అవ్వాలి. అబ్బా ఏమైందండి మీకు ఇవాళ? ఎందుకు లేట్ అయింది అంటే అవును అయ్యింది అంటారు. త్వరగా రెడీ అవ్వండి అంటే అవును అవ్వాలి అంటారు. ఏమండి ఒంట్లో బాగాలేదా? చచ్చే బాగానే ఉంది. మరి అలా డల్గా ఉన్నారే, మనసు బాగాలేదా? చచ్చే అదేమీ లేదు. అదిగో అదే 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 బాగాలేదు. ఏమిటండి మీరు మీరు ఆఫీస్కి వెళ్తూ నాకు చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఉన్నాయి. చెప్పండి ఏం చెప్పారు? గుడికి వెళదామన్నాను. మరి ఇంకే దేవుడు వద్దండి. పార్కుకు తీసుకువెళ్తా అన్నాను. ఎవరి పెర్మిషన్ అక్కర్లేదు, మనకు పెళ్ళయిందిగా. అట్టించటే సినిమాకు కూడా వెళదాం అన్నాను. ఓ మై గాడ్, టిక్కెట్లు దొరకలేదా? అంటే అది ఆ మాత్రం దానికి ఎందుకండి అంత ఇదైపోతారు? ఆ సినిమా కాకపోతే మరో సినిమాకి వెళ్దాం. అక్కడ కూడా దొరకలేదనుకోండి, పక్కనే ఉన్న పార్కులో కాసేపు అటు ఇటు తిరిగి ఆ పక్కనే ఉన్న మన పట్టాభి అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కప్పు కాఫీ తాగి తిరిగి వచ్చేద్దాం. సరేనా? వెళ్ళొచ్చు కానీ ఏమిటండి? ఓ బండిలో పెట్రోల్ లేదా? దారిలో పెట్రోల్ బంకులు ఉండవా? హాయ్ హాయ్ అమ్మయ్య లైన్లోకి వచ్చారు. ఏమండి జేబులో డబ్బులు లేవా? పావని అసలు సమస్య ఏమిటంటే మీరు స్నానం చేయకపోవడమే. వెళ్ళండి త్వరగా వెళ్ళండి, స్నానం చేసి రండి. వెళ్ళండి. అవును స్నానం చేసి వెళ్ళాలి. నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. ఊరా? ఏ ఊరు? గుంటూరు. మళ్ళీ రేపు రాత్రిగా బయలుదేరి వచ్చేస్తాను. గుంటూరా? అవును. అంటే మనం గుడికి, సారీ, పార్కుకి, సినిమాకి ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ అంటే సారీ. ఎందుకు సారీ? నిన్ను నేను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను. మీరు వెళ్ళక తప్పదా? తప్పదు. ఏమిటట అంత అర్జెంటు? నాటకం. నాటకమా? నాటకం ఎల్లుండని చెప్పారు. అవును చెప్పాను, కానీ రేపు వస్తామన్న నాటక సమాజం వాళ్ళు రావటం లేదట. పరిషత్తు మొదటి రోజే ఏ నాటక ప్రదర్శన జరగకపోతే పరువు పోతుందని, ఎలాగైనా నన్ను వచ్చి నాటకం ప్రదర్శించాలని పట్టుబడితేను. మాటిచ్చారా?
ఇవ్వక తప్పలేదు. ఇస్తారు. ఏమండి, ఇవాళ ఏం రోజు గుర్తుందా? ఉంది. చెప్పండి, ఏం రోజు? ఇవాళ మన పెళ్లి రోజు. అందుకే చెప్తున్నాను, వెళ్ళి వాళ్ళ కబురు పంపండి, నేను రాలేకపోతున్నాను అని. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? వాళ్ళకి నేను మాట ఇచ్చాను. మరి నాకు మాట ఇవ్వలేదా? పావని, చూడండి, ఇవాళ మీరు వెళ్ళనంత మాత్రాన వాళ్ళకొచ్చే నష్టం ఏమీ ఉండదు. మీలాంటి వాళ్ళనే మరోహళ్ళి చూసుకుంటారు. అదంత తేలికైన విషయం కాదు. అవును, పెళ్లి రోజున పెళ్ళాన్ని వదిలేసి నాటకానికి వెళ్ళడం మాత్రం చాలా తేలికైన విషయం. పావని ప్లీజ్, అలా మాట్లాడకు పావని. గుడికి వెళ్దామని నేను మిమ్మల్ని అడిగానా? నేనే అన్నాను మరోసారి వెళదాం. సినిమాలకి పార్కులకి తిప్పండి అని నేను మిమ్మల్ని బతిమాలుకున్నానా? నిజమే పావని, మరో రోజు తప్పకుండా తీసుకువెళ్తాను. కానీ ఆ మరో రోజు పెళ్లి రోజు కాదుగా. ఈ సంతోషం ఆనందం ఆ రోజు ఉండవుగా. అందుకే చెప్తున్నాను, ఈరోజు మీ ప్రయాణం మానేయండి. మానేస్తే పరిషత్ ఆగిపోతుంది. ఆగిపోతే ఆగిపోతుంది, ఎవరికి నష్టం? నాటక రంగానికి నష్టం. నాటకాన్ని ప్రోత్సహించడానికి విరాళాలు ఇచ్చి ఆదుకుంటున్న కళా పోషకులు తొలి రోజునే ప్రదర్శనలు జరగకపోతే అసహించుకుంటారు. ఆశతో నాటకం చూడాలని వచ్చిన ప్రేక్షకులు నిరాశపడతారు, కోపిస్తారు, కళాకారుల్ని నిందిస్తారు. ఎందుకు నిందిస్తారు? తప్పు చేసింది మీరు కాదు కదా, మీకెందుకు ఆ బాధ? కానీ ఆ తప్పు చేసింది నా సాటి కళాకారుడేగా. అతని అవమానం నా అవమానం కాదా? అదంతా నాకు అనవసరం. నా సంతోషం కన్నా మీకు నాటకమే ముఖ్యమా? తప్పు, అలా పోల్చుకు. నిజం చెప్పండి, మీకు నేను ముఖ్యమా, నాటకం ముఖ్యమా? పావని, నాకు నాటకమే ముఖ్యం. ఏమండి నేను పిలుస్తుంటే ఏమండి, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. పావని, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. పావని, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. పావని, తప్పుకో. తప్పు. తప్ప? ముమ్మాటికి తప్పే. చూడు పావని, ప్రాణాపాయంలో ఉన్న రోగిని రక్షించడానికి వైద్యుడెప్పుడూ సిద్ధంగా ఉండాలి. సరిహద్దులను సంరక్షించేందుకు సైనికుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అలాగే కళల్ని కాపాడుకోవటానికి కళాకారుడు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. తప్పదు. అదంతా నాకు తెలీదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మూర్ఖంగా ప్రవర్తించకు. నాకు నాటకమే ముఖ్యం. మరి నన్నెందుకు కట్టుకున్నారు? కట్టుబాట్లు ఇలా ఉంటాయని తెలియక. కట్టుబడి ఉండటం కష్టమైతే విడిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. పావని, బాధపడుతున్నావా? బాధపడుతున్నందుకు నన్ను మన్నించు. నీకు తెలుసు కదా నాకు నాటకం అంటే ఎంత ఇష్టమో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నాటకం విషయంలో నాకెప్పుడు అడ్డు చెప్పకు. కళామ్మ తల్లి కొంగు బంగారమ్మా. అమ్మా అమ్మా, ఏమిట్రా? ఇటు రావే తొందరగా, నీకు మంచి జోక్ చెప్తా. అబ్బా, నాకు బోల్డంత పనుందిరా. నీకే మహారాజువి. రాజునే, మహారాజుని. అమ్మా, మీరు నాకు చేసిన ఒకే ఒక మేలు ఇదే. రాజు అని పేరు పెట్టారు, రాజ్యం లేని రాజుని. ఏమిట్రో అల్లుడు, రాజులు రాజ్యాలు అంటున్నావు? రామావయ్య రారా. అమ్మా, పట్టాభిమావయ్య వచ్చాడు. వస్తున్నా, కూర్చోమని చెప్పు. కూర్చోమావయ్య. ఆ సంచిలో ఏమిటి? సస్పెన్స్ చెప్తా అమ్మని రాని. అమ్మా పావని, ఓసారి అలా వస్తావా? వస్తున్నానన్నయ్య, ఒక్క క్షణం అలా కూర్చో, వచ్చేస్తున్నాను. మరేం పర్లేదులేమ్మా, నిదానంగానే రా. ఏమిట్రా రాజు, మీ నాన్న సన్మాన పత్రాన్ని చూస్తున్నావు? ఈ సన్మాన పత్రంలో ఒక్క నిజమైన కనిపిస్తుందేమని చూస్తున్నాను మావయ్య. అదేమిట్రా? లేకపోతే ఏమిటి మావయ్య, మా నాన్న కళామ్మ తల్లి కొంగు బంగారమట. కాక మీ నాన్న అంటే ఎవరనుకుంటున్నావురా? నట బ్రహ్మ, నట చక్రవర్తి, నట సార్వభౌమ. అది అక్షరాల నిజంరా.
ఊరుకో మావయ్య, నువ్వు కూడాను. నన్ను అడిగితే నాటకాల పిచ్చోడు, కొంప గోడు పట్టనోడు అనాలి. నాకు తెలిసి మా అమ్మకు నాంతాడు నల్లపూసలు తప్ప చిన్న మెత్తి బంగారం కూడా కొనిపెట్టలేని మా నాన్న కళామ తల్లి కొంగు బంగారం అట. ఏమిట్రా ఎందుకలా నవ్వుతున్నావు? చెప్పేది వింటే నువ్వు కూడా నవ్వుతావమ్మా. నాన్న కళామ్మ తల్లి కొంగు బంగారం అట. అంత పెద్ద బంగారం, 70 కేజీల బంగారం. నోరు ముస్తావా లేదా? పెద్ద చిన్న లేకుండా ఏమిటా వాగుడు? అమ్మా అమ్మా, ఈ షీల్డ్ అందుకో. ఈ షీల్డ్ 6 ఏళ్లుగా నేను చేస్తున్న కృషికి ఫలితం, తొలి బహుమానం. నాకెందుకు ఇస్తున్నావు? నీ చేతులతో అందుకున్నావని. సెంటిమెంటా? అవునరా. అమ్మా, నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నా నాకు మాత్రం అమ్మలా కనిపిస్తావు. అందుకే ఈ తొలి బహుమతి నీ చేతుల మీదుగా అందుకుంటే నీకిక డోకా ఉండదు. ఇంతకీ ప్రైజు ఏ పరిస్థితిలో వచ్చింది? డాక్టర్ గరికపాటి రాజారావు స్మారక నాటకోత్సవాల్లో ఉత్తమ నటుడిగా వచ్చిందిరా. అయితే ఇక మా నాన్నకు తుస్సానా? అదేమిట్రా? మరి మా నాన్నను వదిలేసి మీకు ఇచ్చారుగా. మీ నాన్న వదిలేశారు కనుకనే నాకు వచ్చిందిరా. వ్యక్తిగత బహుమతుల కేటగిరీ నుంచి పోటీల్లో తనను తప్పించవలసిందిగా తనకు తానుగా డిక్లేర్ చేసుకున్న సీనియర్, సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆర్టిస్ట్రా మీ నాన్న. అమ్మా, ఇక నీ కష్టాలు కొంతవరకు తగ్గినట్టే. అదేమిట్రా? 3 నెలలకు ఒకసారి ఇదిగో ఈ కప్పుల్ని షీల్డుల్ని కడిగే బాధ నీకు తప్పిపోయిందమ్మా. అమ్మా, ఇదిగో ఈ స్వీట్స్ తీసుకో. రే అల్లుడు, నువ్వు కూడా తీసుకోరా. మావయ్య, ఏంటి స్వీట్లతోనే సరిపెట్టేస్తావా? రే అల్లుడు, నీకేది కావాలో అడుగు, ఇచ్చేస్తాను, అడుగు. మొత్తానికి హడావుడి చేస్తున్నావు. ఇంతకీ ఈ బహుమతి ఏ నాటకంలో వచ్చిందన్నా? ఎండమావులు. ఏమిటి ఎండమావులా? ఎండమావులా? నాటకాల ప్రైజులా? రేయ్, నువ్వు నవ్వుతూనే అన్నా మా ప్రైజులు నాటకాలు ఎండమావులే కావచ్చు నీ దృష్టిలో. కానీ దాహార్తితో గొంతెండి ఎడారిలో పయనించేవాడికి దాహం తీరుతుంది, నీరు దొరుకుతుంది అన్న ఆశను కల్పించేవి, అడుగు ముందుకు వేయించేవి ఆ ఎండమావులేరా. రే రాజు, నీకు ఇష్టం లేనంత మాత్రాన నీకు నచ్చనివన్నీ లోకానికి పనికిరావు అనుకోవటం మూర్ఘత్వం అనిపించుకుంటుంది. సరే అమ్మా, ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నువ్వు నాకు సలహా ఇవ్వాలమ్మా. నేనా? ఏ విషయంలో? మరేం లేదు, అది అది చెప్పన్నయ్యా, ఏమిటో చెప్పు. ఏం లేదమ్మా, నాకు ఒక పెద్ద సినిమా డైరెక్టర్ నుంచి ఆఫర్ వచ్చిందమ్మా. అబ్బా, సినిమా డైరెక్టర్ ఉండా? మామయ్య మామయ్య, ఏ సినిమా, ఏ డైరెక్టర్, ఎవరు హీరో, ఎవరు ప్రొడక్షన్ రాజు? అరే నీకే కాదురా, మీ కుర్రకారందరికీ సినిమా అంటే ఇంట్రెస్ట్, అందుకే అది బెస్ట్. నాటకం అంటే వేస్ట్ వరస్ట్ కాదు. కానీ రెండిట్లో చేసేది నటనేరా. సారీ మావయ్య, నిన్ను హర్ట్ చేసినట్టున్నాను. అబ్బే, మరేం పర్లేదులేరా. ఆ ప్రస్తుతానికి రమ్మని ఫోన్ వచ్చింది, అక్కడ వెళ్తే గానీ అసలు విషయం తెలియదు. మావయ్య, నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళు. నాకు వెళ్దామనే ఉందిరా, కానీ మరేమిటి సమస్య? ఆ బావ ఏమంటాడోనని. ఆయన ఏమంటారు, తప్పకుండా వెళ్ళమని అంటారు. కానీ రేపు నాటకం ఉందమ్మా. పోనీ ఎల్లుండి వెళ్ళు. కుదరదమ్మా, అర్జెంట్ అట. తెల్లారే సరకల్లా షూటింగ్ స్పాట్లో ఉండమని ఫోన్ వచ్చింది. అంటే ఈరోజు రాత్రికే నేను బయలుదేరాలి. దానికి ఇంత ఆలోచన ఎందుకన్నయ్యా? నువ్వు బయలుదేరు. చూడన్నయ్యా, అదృష్టం అవకాశం రూపంలో అన్నప్పుడల్లా రావు. అవి వచ్చినప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. నిజమేనమ్మా, కానీ రేపటి నాటకం ఆగిపోతుంది. ఏం కొంపలు అంటుకుంటాయా? ఆయన తిప్పలేవో ఆయన పడతారులే, నువ్వు వెళ్ళు. లేదమ్మా, బావకి విషయం చెప్పాలంటేనే నాకెందుకో భయంగా ఉందమ్మా. మావయ్య, మా నాన్న మీరు ఒకే వయసు వాళ్ళు కదా? అవునరా. మరి ఎందుకు భయం? రే, భయం అంటే నువ్వు అనుకునే భయం కాదురా. నాటకాల్లో మీ నాన్నగారు నా గురువుగారు కదా. అవును. అంచేత ఇది గురుభావం వల్ల వచ్చే భయం రా. ఓహో, సరిపోయింది అన్నయ్య. నీకెందుకు, నువ్వు వెళ్ళు. నేను సర్ది చెప్తానుక, నువ్వు నిర్భయంగా వెళ్ళు. అయినా నీకొక న్యాయం, ఆయనకొక న్యాయమునా? పెళ్లి రోజున పెళ్ళాన్ని వదిలేసి ఆయన నాటకానికి వెళ్ళలేదు. ఇది అంతే. నీకు సినిమా ఛాన్స్ వచ్చింది కాబట్టి నువ్వు నాటకాన్ని వదిలేస్తున్నావు. ఇందులో తప్పే ఉంది? బావకు నేను ఎదురుపడి చెప్పలేను. ఎలాగోలా నువ్వే మేనేజ్ చేయాలమ్మా. సరేనా? సరే సరే, వస్తానమ్మా. అలాగే వస్తాను. బావా,
పట్టాభి, ఎంతసేపు ఎందుకు వచ్చి? ఇప్పుడే బావా, ఇంతకు ముందే. కాఫీ తీసుకొస్తానండి. ఏమిటి పట్టాభి, వచ్చిన ప్రైజును ఊరంతా ఊరేగిస్తున్నావా ఏమిటి? మంచిదే, చూపించు. మొదటి ప్రైజ్ కదా, అలాగే ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుంచుకో. ఏమిటి బావా? ఈ ప్రైజులు ఆర్టిస్టులను ఉత్సాహపరచడానికే కానీ మరొకటి కాదు. నిన్న నీకు వచ్చిన ఈ ప్రైజు నిన్నటి నీ ప్రదర్శనకు మాత్రమే అని గుర్తుంచుకో. రేపిది రాకపోవచ్చు, రానంత మాత్రాన్ని నీలో ఉత్సాహం చావకూడదు. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. మన లక్ష్యం ప్రేక్షకుడు మాత్రమే కావాలి. ఎనీవే, కంగ్రాచులేషన్స్. నిన్న నీ వేషం చాలా బాగా చేశావు. నాదే ఉంది బావా, అంతా నీ ఆశీస్సులేగా. తప్పు, అలా మాట్లాడకు. కష్టపడ్డావు, ఫలితం దక్కింది. కాఫీ తీసుకోండి. సరే అన్నయ్య, కాఫీ తీసుకో. ఏమండి, ఈ వార్త విన్నారా? అమ్మా అమ్మా, ఏమిటది? మా అన్నయ్యకు. మీ అన్నయ్యకు? ఉండన్నయ్య, అదే 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 మీరంటే ఎంత గౌరవమో. అదేం మాట, నువ్వన్నా అంతేగా. అవునవును, అందుకేగా స్వీట్స్ తీసుకొచ్చాడు. ఏమిటో విశేషం? ఏమిటంటే నువ్వు ఉండన్నయ్య, నేను చెప్తాను కదా. నేను చెప్తాను కదా. విసిగించకండి, ఎవరో ఒకరు చెప్పండి. చెప్పొచ్చు బావా, కానీ అదే చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని. అది మీ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. విషయం చెప్తారా లేదా? చెప్తా బావా, చెప్తా. బావా, ముందు నన్ను దీవించు. అదేమిటయ్యా? ముందు నన్ను దీవించు బావా. సరే, నటరాజ కటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మయ్యా, మీ దీవెనలు ఫలించాయండి. అంటే అంటే ఏముంది, మా అన్నయ్యకు పెద్ద సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి ఆఫర్ వచ్చిందట. అలాగా? ఫోన్ వచ్చింది బావా, అర్జెంటుగా రమ్మన్నారు. నువ్వేమన్నావు? అదే అది అది వస్తుందన్న మాట ఇచ్చావు. అవును బావా. అవునా? అవును. తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటావు ఎందుకు పట్టాభి? వెళ్ళు, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. విష్ యూ ఆల్ ది బెస్ట్. గో హెడ్. కోపం వచ్చిందా బావా? ఎవరి మీద? నా మీద. ఎందుకు? మరి రేపటి నాటకం ఆగదు. ఏమిటి, నేను లేకుండానే నాటకం? నాటకం నీతోనే పుట్టలేదు పట్టాభి. నువ్వు లేనంత మాత్రాన నాటకం ఆగిపోదు. అదో నిరంతర ప్రవాహం. నిన్న మొన్నటి దాకా సినీ రంగాన్ని శాసించిన ఆత్రేయ, భమిడిపాటి, జంధ్యాల వీళ్ళంతా ఒకప్పుడు నాటకాలు రాసిన వాళ్ళు, వేసిన వాళ్లే. వాళ్ళలా సినిమాలకు మళ్ళినంత మాత్రాన నాటకం ఆగిపోయిందా? లేదే. నాకింకా 24 గంటల టైం ఉంది. ఈలోగా నీలాంటి నటుడిని మరొకడిని తయారు చేస్తాను. కుదరకపోతే ఆ పాత్ర నేనే వేస్తాను, నాటకాన్ని నడిపిస్తాను. ఒక విషయం గుర్తుంచుకో, రేడియో, టీవీ, సినిమా ఎన్ని మాధ్యమాలు మన కళ్ళ ముందు వెలుగులు విరజిమ్మినా నాటికి నేటికి ఏనాటికి తిరుగులేని మణిదీపం నాటకం. అది అలా వెలుగుతూనే ఉంటుంది. దాన్ని ఆరనీయకుండా కాపు కాయడానికి కొన్ని వేల లక్షల ప్రేక్షక దేవుళ్ళ చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఒక విషయం గుర్తుంచుకో బావా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత కీర్తి ప్రతిష్టలార్జించినా అమ్మలాంటి నాటక రంగాన్ని మాత్రం మర్చిపోకు. విశ్వనాథం గారు, విశ్వనాథం గారు, విశ్వనాథం గారు. ఎవరండి మీరు? అమ్మా, మీరు నన్ను గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు నన్ను మీరు చూడలేదు కనుక నన్ను అందరూ కాకా అంటారు. కాకా? మీరు మరోలో అనుకోకండి. మా ఇంటి పేరు కాకరకాయల, నా పేరు కామేశ్వరరావు. మీ ఆయన కొలీగ్ని. కాకపోతే కాకా అని పిలుస్తాడు మీ ఆయన. అంతా అదే ఫాలో అవుతారనుకోండి. నిజం చెప్పొద్దు, నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. అవును, నీ విన్నది నిజమేనా? ఏమిటది? విశ్వనాథం గారికి ఒంట్లో బాగులేదట. ఇలాంటి విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తారా ఎవరైనా? అసలు చెప్పేవే అబద్ధాలు. బాసు లీవ్ ఇవ్వనంటాడు. ఏమిటి గతి? మెడికల్ లీవ్ అప్లై చేస్తాం. మరిస్తాడా చస్తాడా? లోన్ కావాలి. పెళ్ళానికి ప్రొలాంగ్డ్ ఇల్ రోగం, ట్రాన్స్ఫర్ కావాలి. వృద్ధురాలైన తల్లి సీన్లోకి వస్తుంది. పైగా మన విశ్వనాథం నాటకాలు రాయడు కదా. ఆయన ఇలాంటి నాటకాలు ఆడలేరులేండి. అయితే నిజమే అన్నమాట. ఏమిటి అనారోగ్యం? విపరీతమైన దగ్గు, జ్వరం. కొంపతీసి
కొంపదీసి టీవీ కాదు కదా? ఆ విషయం తెలుసుకోవడానికే టెస్టుల కోసం వెళ్ళారు. వస్తారు, కూర్చోండి. అమ్మో, టీవీ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, ముఖ్యంగా మీరు. అలాగే అలాగే, మా జాగ్రత్తలో మేము ఉంటాం, మీరు కూడా మీ జాగ్రత్తలో ఉండండి. అబ్బే, నా ఉద్దేశం. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. అమ్మా, వస్తానమ్మా. ఆగండి ఆగండి, ఇంతకు మీరొచ్చిన పని ఏమిటో చెప్పలేదు. అబ్బే, మరేం లేదు. మా ఆఫీసర్ గారు విశ్వనాథం గారిని చూడడానికి వస్తామన్నారు, వచ్చారా అని. లేదండి. అయితే ఇవాళ ఖచ్చితంగా వస్తారు. ఈవినింగ్ వాక్కి రోజు ఇటే వెళ్తూ ఉంటారు. వస్తూ వస్తూ వస్తారేమో. కాకా, ఎవరు వచ్చేది? బాసు. ఎక్కడికి? మీ ఇంటికే. ఎందుకు? రోగం వచ్చిందో లేదో అని ఎంక్వైరీకా? అలా ఎందుకు అనుకోవాలి? అభిమానంతో రావచ్చుగా. రాని. మంచిళ్ళు తీసుకోండి. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? అబ్బే, నథింగ్ టు వర్రీ. భయపడాల్సిందేమీ లేదట్లే. టీబీ, క్యాన్సర్ లాంటివి ఏమీ కావు. అలసట, నిద్రలేముల్లో వచ్చిన బలహీనత తప్ప మరేమీ కాదు. ఓ 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే అంతా తగ్గుతుంది. నాన్ సెన్స్. రెస్ట్ రోజు తీసుకుంటుంటే ఈ రెస్ట్ ఎందుకు వస్తుందట? రాదు సార్, బాగా చెప్పారు సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. కూర్చుని ఊరికే టైం వేస్ట్ చేసే బదులు కాస్త కాళ్ళు చేతులు ఇటు అటు అటు ఇటు కదిలిస్తే బెస్ట్ కదయ్యా. ది బెస్ట్ సార్. మరి నువ్వు కదిలించవే. సారీ సార్, అలవాటు చేసుకుంటాను సార్. కాకా, ఏమిటయ్యా విశ్వనాథం, నాటకాలు అంటూ లీవులన్నీ తినేసావు. సిక్ లీవ్ అయిపోయింది, ఎన్నల్ లీవ్ కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు మిగిలింది లాసప్పే కదయ్యా. లీవ్ పెట్టక తప్పలేదు సార్. అవును, ఎలా తప్పుతుంది? ఏమమ్మా, కాస్త నువ్వేనా చెప్పచ్చు కదా. నేనేం చెప్పగలనండి. పాపం ఆవిడేం చెప్తుందండి, ఆడకూతురు. అవును పాపం, చెప్పలేదు. అందుకే నేను చెప్పడానికి వచ్చాను. కాఫీ తీసుకొస్తానుండండి. అమ్మా, నాకు షుగర్లెస్. అలాగే. నేను కాఫీలు టీలు తాగను, అక్కర్లేదు. సరేనండి. విశ్వనాథం, ఏమిటయ్యా ఇది? ఎందుకు వచ్చి నాటకాలయ్యా? కూటికొస్తాయా గుడ్డకొస్తాయా? అవును, కూటుకొస్తాయా గుడ్డకొస్తాయా? మనిషి బ్రతికేది కూటు కోసమో గుడ్డ కోసం అయితే నా దృష్టిలో అది బ్రతికే కాదంటాను. అవును, బ్రతుకే కాదంటాను. ఏమిటవును? నువ్వు ఆగలగా. బతుకంటే నాటకమే. చిచి, నీ బతుకంతా నాటకమే. అరే, రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నావే, ఇప్పటికైనా ప్రమోషన్ గురించి పట్టించుకోవా? ఎందుకు వచ్చిన కళాసేవయ్యా ఇది? నీ నాటకాల వల్ల ఎవరికి ప్రయోజనం? అవును, ఎవరికి ఉపయోగం? చిచి, ఇకనైనా నువ్వు ఈ దిక్కుమాల నాటకాలని కళల్ని వదిలేసి. సార్, దయచేసి కళల్ని కళాకారుల్ని తక్కువ చేసి మాట్లాడకండి. అవును, తక్కువ చేసి మాట్లాడకండి. నువ్వు ఆగలాగా. ఏమిటయ్యా నీ నాటకాలు గొప్ప? చెప్పమంటారా సార్? చెప్పు, వింటాను. చెప్పడమే కాదు, కళలు గొప్పవి, కళాకారులు గొప్ప వాళ్ళని మీ చేతే ఒప్పిస్తాను. ఏ ఛాలెంజ్ చేస్తున్నావా? ఒకవేళ నువ్వు నన్ను ఒప్పించలేక ఓడిపోతే? నేను మిమ్మల్ని ఒప్పించలేక ఓడిపోతే జన్మలో ఈ మొహానికి రంగు పూసుకోను. నేను మీలాగే బతికేస్తాను. నేను మిమ్మల్ని ఒప్పిస్తే నా జన్మంతా నాటకాలని అభిమానిస్తాను, ప్రోత్సహిస్తాను. నీకెప్పుడు అడ్డు చెప్పను. నేను నీతోనే కలుస్తాను, నాటకాలు చూస్తాను. చూడటమే కాదు, అవసరమైతే నాటకాల్లో వేషాలు వేస్తాను కూడా. అయితే నాదో కండిషన్. ఏమిటది? నేను అడిగే ప్రశ్నలకు మీరు నిజాయితీగా సూటిగా సమాధానం ఇవ్వాలి. ఓకే, షూర్. మీకు ఇష్టమైనవి? పెయింటింగ్స్. ఓహోహోహో, ఆహా, ఏమి టేస్టు, ఆహా, అద్భుతం సార్, అద్భుతం. మీ హాబీలు? ఏముంటాయి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. వండర్ఫుల్ సార్. మీకు ఏ బుక్స్ అంటే ఇష్టం? ఫిక్షన్ అంటే నాకు ప్రాణమయ్యా. అబ్బబ్బబ్బబ్బా, నాకు అంతే సార్. ఏమిటి ప్రాణం? నా ప్రాణం తీయక నువ్వు ఆగు, నువ్వు అడుగు. రోజు టీవీలో ఏం చూస్తూ ఉంటారు? డిస్కవరీ ఛానల్, సీరియల్స్, సినిమాలు, అప్పుడప్పుడు పాటలు. ఆహా, చెప్పండి సార్, చెప్పండి. మీకు కోపం వస్తే ఏం చేస్తారు? మండి పడతాను. నేను అంతే సార్. ఆ కోపం మిమ్మల్ని కాల్చేస్తున్నప్పుడు మీరేం కోరుకుంటారు? ఒంటరిగా ఉండాలనుకుంటానయ్యా. నా రూమ్లో తలుపులు బిగించేసుకుని హాయిగా ఈజీ చైర్లో రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత సీడీ ఆన్ చేసి హాయిగా నాకిష్టమైన ఆపాత మధురాల్ని వింటాను. ఎవరు సార్ వాళ్ళంతా? ఎవరు?
కోపంతో రగిలిపోతూ బద్దలవడానికి సిద్ధంగా ఉన్న మీ గుండె మంటను చల్లార్చడానికి ప్రయత్నం చేసిన ఆ గాయకుడెవరు? ఆ గానానికి ప్రాణమైన గీతాన్ని రాసిందెవరు? ఆ గీతానికి మధురమైన సంగీతాన్ని సమకూర్చిందెవరు? ఎవరు సార్ వీళ్ళంతా? వాళ్ళను మీరు ఎప్పుడైనా కలిశారా, చూశారా? లేదే. కానీ మీ ఆవేదనను చల్లార్చి మీకు ఆనందాన్ని కలిగించి మిమ్మల్ని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చే ఆ కవి, గాయకుడు, సంగీత దర్శకుడు ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళంతా కళాకారులే. మీరు చూసే బొమ్మలు, చదివే పుస్తకాలు, వినే పాటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? ఏ కళాకారుడి కలము నుంచో గళము నుంచో ఉద్భవించిన అద్భుతాలు. సార్, మరో ప్రశ్న. మీరు ఎవరి కోసం ఉద్యోగం చేస్తున్నారు? మీకోసం, మీ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. మీరు సంపాదించే ఆస్తుల్ని కరెన్సీలో కొలుస్తారు. కానీ మేము అలా కాదు సార్. మా సంపాదన, ఆస్తి ఇవిగో ఇవే 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 సార్. కొన్ని వందల వేల ప్రదర్శనల జ్ఞాపికలు సార్. అన్నానని అనుకోవద్దు, కానీ ఈ రాష్ట్రంలో మీలాంటి ఆఫీసర్లు ఎంతమంది ఉంటారండి? మహా అయితే ఓ 200 మందో 300 మందో. వాళ్ళలో మీకెంతమంది తెలుసు, మీరెంతమందికి తెలుసు? మీ దర్పం, హోదా, అధికారం అంతా మీరు సర్వీసులో ఉన్నంత వరకే. రేపు మీరు రిటైర్ అయిన తర్వాత మీరు మన ఆఫీసుకు వచ్చినా సరే మేము మీకు చూపించే కుర్చీ ఇప్పుడు మీరు కూర్చునే కుర్చీ కాదు. ఆ కుర్చీలో మీరు కూర్చోలేరు. కానీ మేము అలా కాదు సార్. మా స్థానమే వేరు. ఓ బళ్ళారి రాఘవ, నటరాజు వెంకటేశ్వరరావు, డాక్టర్ గరికపాటి రాజారావు, ఓ బందా కనకలింగేశ్వరరావు, ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, ఘంటసాల, ఏఎన్ఆర్, సావిత్రి, భానుమతి, కన్నాంబ, వీళ్ళంతా ఈ లోకాన్ని విడిచి చాలా కాలమైనా ఇంకా ఇక్కడే అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే ఏటేటా జయంతులు, వర్ధంతులు నిర్వహించుకుంటూ వాళ్ళను మేము స్మరించుకుంటున్నాం. అంతేకాదు సార్, భారత భాగవత రామాయణ గాథల్ని ముందు తరానికి అందించే సాంస్కృతిక వారధి మా నాటకం. ఏమండి, నాటకాలు వేయించి చెడిపోయిన వాళ్ళని మీరు చూసుండొచ్చు, నాటకాలు వేసి చెడిపోయిన వాళ్ళు మీకు కనిపించవచ్చు, కానీ నాటకం చూసి చెడిపోయిన వాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించరండి. ఇది సత్యం. ఇది సార్ మా నాటకం తాలూకా గొప్పతనం. సహబాష్ విశ్వనాథం, నా కళ్ళు తెరిపించావయ్యా. నిజమే, ఏ కళల ద్వారా మనం ఆనందం పొందుతున్నామో అటువంటి కళల్ని, కళాకారుల్ని నిరాదరించడం, అవమానపరచడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కన్నా మహానేరం అయ్యా. కానీ ఇంత విలువైన కళాకారుడు వ్యసనాలకు బానిస కావడం. క్షమించండి సార్, అది స్వయంకృతం. దయచేసి వ్యసనాలను కళలకు, కళాకారులకి ఆపాదించకండి. ఒప్పుకుంటాను, కానీ నువ్వు నా కోసం, అంటే నీ అభిమాన ప్రేక్షకుల కోసం ఆ సిగరెట్లు మానేలేవా? సరే. అమ్మా 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 పడిపోతాను. ఏమిటి ఆనందం? క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచిందా? అబ్బా కాదమ్మా. అయితే మీ అభిమాన హీరో సినిమా హిట్ అయిందా? హిట్ కాదమ్మా, ఫట్ అయింది. మరి ఎందుకురా ఇంత ఆనందం? మరి ఎందుకో చెప్పు చూద్దాం. రాజు, అసలే గుండె జబ్బు మనిషినిరా, అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకురా. మరే లేదమ్మా, మావయ్య కనిపించాడు. మావయ్య? నీకు మావయ్య ఎక్కడున్నాడురా? ఒక్కసారి ఆలోచించు. ఆలోచించనా? నా వల్ల కాదు. చెప్తే చెప్పు, లేకపోతే లేదు. చెబుతా అసలు ఎలా ఉన్నాడని. అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం చూసానేమో, అప్పటికి ఇప్పటికీ పొంతనే లేదమ్మా. మనిషి ఎలా ఉన్నాడని. సూట్లో చుట్టూ జనం, ఊపిరాన్నే లేదంట నమ్ము. అంత జనంలో ఎక్కడో ఉన్న నన్ను చూసి గుర్తుపట్టి రమ్మని సైక్ చేశాడమ్మా. నాకు అర్థం కాలా. మావయ్య దగ్గర పనిచేసే మేనేజర్ వచ్చి నన్ను తీసుకువెళ్ళాడమ్మా. అమ్మా, మావయ్య నన్ను అమాంతంగా కౌగిలించుకున్నాడమ్మా. అంటే పట్టాభి అన్నయ్య? అమ్మయ్యా, గుర్తుపట్టేశావు. పట్టాభి మావయ్యే. అవునా? ఒరే అన్నయ్య నా గురించి అడిగాడురా? ఒక్క మాట అడగలేదమ్మా. అలాగా? ఒక్క మాట కూడా అడగలేదా? అమ్మా, ఒక్క మాట అడగలేదు, 100 మాటలు అడిగాడు. ఉన్న అరగంట సేపు అంతా నీ గురించి అడిగాడమ్మా. అలాగా? మరి
ఇంటికి రమ్మని పిలవలేకపోయావా? మన ఇంటిగా ఏమని పిలవమంటావు? మన ఇంట్లో మంచి సోఫా ఉందా, ఏసీ ఉందా, కనీసం ఫ్రిడ్జ్ అయినా కొన్నాడే మీ ఆయన? రాజు, ఏమ్మా కోపం వచ్చిందా? నాకు వస్తుందే కోపం. బ్రతకడం చేత కానీ మీ ఆయన్ని చూడు, మావయ్యని చూడు, ఇద్దరు నాటకాలు వేసిన వాళ్ళే. ఈయనేమో ఈ నాటకాల్లో పెట్టుకొని వేలబడుతున్నాడు. మావయ్య ఏం చక్క సినిమాల్లో వేషాలు సంపాదించుకున్నాడు. హాయిగా డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, హోదాకి హోదా. చాలా పొరపాటు చేశావురా. మర్యాద కోసమైనా మావయ్యని ఇంటికి రమ్మని పిలవాల్సింది. అమ్మా పిలిచినా రావటం కష్టం అమ్మా. ఈవేళ విశ్వనాథ కళాభారతి ఏసీ ఆడిటోరియం ఓపెనింగ్ మావయ్య చేతుల మీద ప్రారంభిస్తున్నారు. అవునా? అన్నట్లు మావయ్య 50 లక్షలు డొనేషన్ కూడా ఇచ్చాటమ్మా. 50 లక్షలే? ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు ఒక్క సినిమాకి ఇస్తారమ్మా. నిజమా? అయితే మీ మావయ్య బాగానే సంపాదిస్తున్నాడన్నమాట. మెల్లగా అంటే పెట్టే తల్లి, వాళ్ళ అబ్బాయి కుమార్కి మొన్ననే 20 లక్షలు పెట్టి కారు కొన్నాట. మద్రాసులో 2 బిల్డింగులు, హైదరాబాద్లో 4 ఫ్లాట్లు కొన్నాట. ఈ మధ్యనే విజయవాడలో 20 ఎకరాల పొలం కూడా కొన్నాట. పోన్లే పోన్లే బాబు, పిల్లల అదృష్టం. అందరూ బాగున్నారు. భగవంతుడా. చెయ్యి ఖాళీగా లేదు అయ్యా, మరో ఇంటికి వెళ్ళు. అట్టనమాగ తల్లే, ఆకలే ఆకలి మండిపోతుంది. నీకేనయ్యా చెప్పేది, పక్కింటికి వెళ్ళి అడుగు వెళ్ళు. ఇయ్యాల నీ చేతి ముద్ద తినందే ఎల్లం తల్లే. మామయ్య మీరా? అరే మీరా, జాస్మిన్ ఆవిడ ఖబర్దార్ రోయ్. హాయిగా మావయ్య అని పిలు. ఇంకా ఫ్రీగా ఉండాలంటే మావా అని పిలు. అమ్మా ఆకలేస్తోందమ్మా. అన్నయ్య అన్నయ్య, ఏమిటన్నయ్యా ఇది? ఏం లేదమ్మా, ఏదో తమాషా చేద్దామని. ఎంతైనా సినిమా యాక్టర్ని కదా. అది లోకానికి. రా అన్నయ్య, రా లోపలికి రా. అలాగే. అపారా సార్, ఇందాక మనం షాపింగ్ చేసిన బ్యాగ్స్ తీసుకొచ్చి లోపల పెట్టు. అలాగే సార్. అలాగే అలాగే, ఆ టేబుల్ పెట్టు. నువ్వు వెళ్ళి కారు దగ్గర ఉండు, వెళ్ళు. వెళ్తాను సార్. అలాగే సార్. సరే అమ్మా, ఇంట్లో మార్పేమీ లేదు. వెధవకు ఏళ్ళొచ్చాయన్న మాటే గాని అంతసేపు నీతో మాట్లాడా? ఇంటికి రమ్మని మర్యాద కోసమైనా పిలిచాడా? వీడు నన్ను రమ్మని పిలవటం ఏంటమ్మా? అయినా ఇల్లు ఎవరిది? మీరంతా ఎవరు? నా వాళ్ళు కదూ. అవును, మా బావేడి? వస్తూనే నువ్వే అన్నావుగా మార్పేమీ లేదు అని. నాటకాలు, రిహార్సల్స్, స్క్రూట్నీలు అన్నీ మామూలే. అవును, బాబా బ్రతుకుబండి నాటకం బాగా ఆడుతున్నట్ట. ఆయన బ్రతుకుబండి నాటకం బాగానే ఆడుతున్నారు, కానీ మా బ్రతుకుబండి అడుగు కూడా ముందుకు కదలటం లేదు. రామావయ్య ఇలా కూర్చోమావయ్య, కూర్చోమావయ్య, అబ్బాబా కూర్చోమావయ్య, కూర్చోమావయ్య. రాజు రాజు, నాకు మర్యాద ఏం అక్కర్లేదురా. వయసులో చిన్నదైంది కాబట్టి మీ అమ్మ నాకు చెల్లెలైంది, కానీ లేకపోతే మీ అమ్మ నాకు అమ్మలాంటిదే కదరా. రేయ్, ఈనాటి అదృష్టాన్ని నాకు అందించింది, నా లవ్ స్టోరీకి హ్యాపీ క్లైమాక్స్ ఇచ్చింది మా అమ్మ అన్నారు కదరా, మీ అమ్మ నాన్న. మావయ్య, అమ్మా ఆకలిగా ఉందమ్మా. అట్లా చూస్తూ నిలబడతావేమమ్మా? వెళ్ళి వెళ్ళి మావయ్యకి అన్నం పెట్టు. అది కాదురా, ఈ ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. పైగా ఒరే, నేను చెప్పేది అర్థం చేసుకో. అమ్మా అన్నయ్య, నేను ఏది ఇష్టంగా తింటానో నీకు బాగా తెలుసు. అదొక్కటి ఉంటే చాలమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి భోజనం రెడీ చేయి. అలాగే అలాగే. రాజు, మావయ్య నాన్న ఎన్నింటికి వస్తాడరా? నాటకాల్లో వేసేవాళ్ళు రాకడా ప్రాణం పోకడా చెప్పటం చాలా కష్టం మావయ్య. ఏమిట్రోయ్ సెటైర్లు వేస్తున్నావు? ఏముంది మావయ్య నాటకాల్లో? ఆకలి, దరిద్రం, అనారోగ్యం తప్ప. తప్పు, అలా అనకురా. అనక తప్పటం లేదు మావయ్య. అమ్మకు అనారోగ్యం, హార్ట్ ప్రాబ్లం, ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్లు. కానీ ఏం చేస్తాం? లేడీ ఆర్టిస్ట్ కాఫీలకి టిఫిన్లకి ఖర్చు పెట్టగలుగుతాం, కానీ ఇంట్లో మందులకు వచ్చేసరికి బాధలు ఖర్చులు గుర్తుకొస్తాయి. అదేం చిత్రమో, మొన్న బిలాలో నాటకం వేసి 10,000 రూపాయలకి చేతులు కాల్చుకోవడానికి సిద్ధపడ్డ మహానటుడు మా నాన్న
డాక్టర్ ఫీజు 300 అనేసరికి గుండెలు బాదుకుంటున్నాడు. రాజు రాజు నీకేమైనా బుద్ధి ఉందా? ఎవరి గురించి ఎవరితో మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తోందా? సరే గాని అన్నయ్య, వదిన ఎలా ఉంది? మీ వదిలికేమమ్మా బ్రహ్మాండంగా ఉంది. పని పాటు లేక పేపాలాగా తయారైంది. బయటకు వద్దామంటే గుమ్మం పట్టద్దు, అందుకనే లోపలే పాపం రుబ్బురలా తిరుగుతూ ఉంటుందమ్మా. చాలే ఊరుకోన్నయ్య. అమ్మా డబ్బుంది కదా అని ప్రతి పనికి మనుషులు పెట్టుకుంటే ఇక శరీరానికి పనే ఉంటుందమ్మా. అవును, బావకేం ప్రమోషన్ రాలా? ఓసారి వస్తే వద్దని వదిలేశారు. ఎందుకని? నాటకాలు దూరం కావు. అబ్బా రాజు, నువ్వు ఉండరా. అదేం కాదులే అన్నయ్య, ఎక్కడికో చాలా దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తారట. పైగా జీతం కూడా పెద్దగా ఏమీ పెరగదట. అవన్నీ పై కబుర్లేండి రాజు. అమ్మా నీ ఆరోగ్యం అస్సలు బాగుంటుంది లేదా? బీపీ, షుగరు, ఆస్మా ఇవేవి చాలవన్నట్లు హార్ట్ ప్రాబ్లం కూడాను. అమ్మా మందులు జాగ్రత్తగా వాడుతున్నారా? అబ్బో, అసలు మాకున్నదే అది కదా జాగ్రత్త. రాజు పైగా ఆ మహానుభావుడు ఏ పూట వేలకు రాడు తిండు. ఆయన గారు వచ్చే వరకు ఈవిడి గారికి ముద్ద దిగదు. ఆయన టీలు సిగరెట్లు కాల్చుకుంటూ కావాలనే ఆకలి చంపుకుంటాడే తల్లి. నువ్వెందుకే ఆకలితో చస్తావంటే ఇదిగో ఈవిడి గారు వినిపించు. రాజు తప్పురా. తప్పేనమ్మా, తప్పే. నీ ఆరోగ్యం గురించి బాధపడడం తప్పే. అయినా నాకెందుకులే, నేనేమో ఆరుస్తానా తీరుస్తానా? అమ్మా ఈ డబ్బుంచు. అన్నయ్య డబ్బా వద్దు, వద్దన్నయ్య, వద్దన్నయ్య. అమ్మా ఏమా నేను ఇవ్వకూడదా? ఎంత మాట, కానీ డబ్బు మాత్రం వద్దన్నయ్య. నీ చల్లని ఆశీస్సులుంటే నాకంతే చాలు. మీరు చల్లగా ఉంటారమ్మా, ఉంటారు, ఉండాలి. రాజు, నేను ఇంకా ఈ ఊళ్ళో 2 రోజులు ఉంటానురా. నాన్నను రేపు ఉదయాన్నే వచ్చి నన్ను కలమని చెప్పు. మా డైరెక్టర్ గారికి పరిచయం చేస్తాను. ఏదో ఒక మంచి వేషం ఇప్పిస్తాను. రే రాజు, నాలాగే మీ నాన్న కూడా డబ్బు సంపాదించగలరా? రేయ్, నేను కేవలం నటుని మాత్రమేరా, కానీ నాలాంటి వందలాది మందిని తయారు చేసిన ద గ్రేట్ డైరెక్టర్ రా మీ నాన్న. జస్ట్ మినిట్. హలో, స్పీకింగ్. డైరెక్టర్ నమస్తే సార్. ఓకే సార్, ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 5 minutes. ఓకే సార్, బాయ్. అమ్మా నాకు అర్జెంటుగా పని ఉంది, బయటికి వెళ్ళాలి, వస్తాను. రాజు, మామయ్య మీ నాన్నను పంపించడం మాత్రం మర్చిపోవద్దు. అన్నయ్య ఆగు. ఏమ్మా చేయకుండా పెడతావా అన్నయ్య? చూడమ్మా, నేను ఇంకా ఈ ఊళ్ళో 2 రోజులు ఉంటానని చెప్పాను కదా. నాకు ఇష్టమైన గోంగూర పచ్చడితో నీ చేతి ముద్దలు తినే వెళ్తానమ్మా. వస్తాను. రే రాజు, వస్తాను రా. అమ్మా, మామయ్య ఎంత మంచివాడు. నాన్నను ఎలాగైనా ఒప్పించి మామయ్య దగ్గర పంపించాలి. అలాగే నాన్నగారికి చెప్దాం లేరా. ఒరే రాజు, చూసావా అన్నయ్యకు నేనంటే ఎంత గౌరవం చూసావా? అవునమ్మా. పట్టాభి వచ్చినట్టుంది. వచ్చాడండి. ఎంత బాగా మాట్లాడాడని. ఏమండి, అన్నయ్యలో అసలు మార్పు అనేది లేదంటే నమ్మండి. ఇంకే వాడి ముందు మీ కష్టాలన్నీ ఏకరువు పెట్టేసుకున్నారన్నమాట. మీ బాధలను విని వాడు మీ మీద జాలిపడ్డాడు. అవును, జాలిపడ్డాడు. అమ్మ అనారోగ్యం చూసి జాలిపడ్డాడు. మీ అసమర్థతను చూసి జాలిపడ్డాడు. మావి ఇస్తున్న డబ్బుని చేద్దామనుకున్న సహాయాన్ని వద్దన్న అమ్మ మనోనిబ్బరాన్ని చూసి జాలిపడ్డాడు. రాజు, గిల్టీ తప్పు మీలో ఉంచుకొని ఎందుకండి ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడతారు? మీ తోటివాడు మీ కళ్ళ ముందే ఎంతో ఎత్తుకు ఎదిగిపోతూ ఉంటే ఏం చెయ్యాలంటావు? వెళ్ళి మావయ్యని కలవండి. వాళ్ళ డైరెక్టర్కి మిమ్మల్ని పరిచయం చేస్తాట. రాజు నువ్వుండు. ఏమండి, మీకు మంచి వేషం ఇప్పిస్తానన్నాడండి, వెళ్ళండి. సినిమాల్లోనా? అది నటనేగా.
ఆ ఫీల్డ్ సంగతి మీకు తెలియదు. నాలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వరు. పోనీ ఒక్కసారి ప్రయత్నించండి, తప్పే ఉంది. అన్నయ్య మాట నిజమై మీకు అవకాశాలు దొరికితే అమ్మకు మంచి వైద్యం చేయించవచ్చు. రాజు, నీకెప్పుడు నా అనారోగ్యం గురించే. ఏమండి, మనమందరం హాయిగా బ్రతకొచ్చండి. స్టేజ్ మీద నటించేదే, కెమెరా ముందు నటిస్తారు. ఏమండి, వెళ్ళండి ప్లీజ్, నా మాట వినండి, వెళ్ళండి. ఏమండి, వెళ్ళండి. సరే, పట్టాభిని కలుస్తాను. నా కోసం కాదు, నీకోసం. నీకు బ్రతకడం చేత కాదు, ఎదుటి వాళ్ళు బ్రతికించుకోవడం అంతకంటే చేత కాదు. ఎందుకురా అనవసరంగా ఆయనతో ఘర్షణ దిగుతావు? అంతరాత్మను చంపుకోవాలంటావు, కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా కళ్ళు అప్పగించుకుని చూడాలంటావు. అరే, అవకాశాన్ని వదులుకున్నానని మీరు ఆవేశపడుతున్నారే కానీ అసలు జరిగింది ఏమిటో తెలుసుకోరే. అతడు తీయాలనుకున్న సన్నివేశం మంచిది కాదు. కన్న కూతురు చేత తండ్రిని కాలితో తన్నిస్తాడా? తప్పని చెప్పాను. అది చెప్పడానికి మీరెవరండి? మీరేమైనా ప్రొడ్యూసరా, డైరెక్టరా? తంతుందండి, ఆహా తంతుంది. మీకేంటి నష్టం? నష్టం నాకు కాదురా, సమాజానికి. అబ్బో, వచ్చారండి పెద్ద సంఘ సంస్కర్త. సంఘం గురించి, సమాజం గురించి, దేశం గురించి ఆలోచించి అభినవ వీరేశలింగం గారు కట్టుకున్న పెళ్ళాం గురించి, ఆవిడ అనారోగ్యం గురించి, మన ఇంటికి పట్టిన దరిద్రం గురించి ఆలోచించరా? రాజు, నీ బ్రతుకు బలైపోయినా ఆయనకి ఏ బాధ లేదు. రాజు, అమ్మా, నీ బ్రతుకులో సంతోషం రాదు, సుఖం రాదు. ఆయన ఎటు నిన్ను బ్రతికించుకోలేడు. కనీసం నువ్వైనా తొందరగా చచ్చిపోవే. నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టినా బాగుండేదండి, పిచ్చి పట్టినా బాగుండేది. ఈ కష్టాలు బాధలు తెలియకుండా ఉండేవి. రాజు, పెళ్ళాం పిల్లలు గాలికి వదిలేసి మొహానికి రంగు పూసుకొని ఊరూరా తిరిగి నువ్వు సాధించింది ఏమిటి? ఈ దిక్కుమాల శీలులు, ఈ పోచుకోలు సన్మాన పత్రాలు, ఈ పనికిరాని చెక్క మొక్కలు. అసలు దరిద్రం అంతా వీటి నుండి వచ్చింది. వీటిని ఇంటి నుంచి బయట పారేస్తే గానీ వాటిని ముట్టుకున్నావో ఏం చేస్తారు? ఈ ఇంట్లో ఇవాళ వాడు నేను ఎవరో ఒకరే ఉండాలి. ఏమిటండి ఆ మాటలు? ఈ దరిద్రపు కొంప ఎప్పుడో విడిచిపెట్టేవాడిని. నీకోసమేనమ్మా, నీకు తోడుగా ఉండడం కోసమే ఉన్నాను. మీరిద్దరు కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారు. ప్రాణం పోయేటట్టుగా ఉందిరా నాన్న. చచ్చిపోమన్నావుగా. హాస్పిటల్కి వెళ్దాం రా పావని. వద్దండి, వద్దు, అనవసరం. ఏమండి పావని, దయచేసి నాదొక్క కోరిక. అడుగు పావని, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏమండి, మిమ్మల్ని ఎప్పుడు ఏమి కోరలేదు. ఒక్క కోరిక కాదనకండి. పావని, అడుగు పావని, నన్ను ఏం చేయమంటావు? అడుగు, చెప్పు పావని. ఏమండి, నా తల కొరివి మీ చేతులతోనే పెట్టండి. పావని, ఈ కట్టె ఆ కట్టెల్లో కాలి బూడిదయ్యేంత వరకు మీరు నా చితి పక్కనే ఉండండి. మళ్ళీ నాటకం ఉందను, వెళ్ళక తప్పదను. నన్ను వదిలేసి వెళ్ళిపోకండి. కనీసం ఈ చివరి క్షణాల్లోనైనా నా భర్త నా చిత్తి పక్కనే ఉన్నారన్న తృప్తి నాకు మిగల్చండి. మిమ్మల్ని కోరుకుని
చివరి కోరిక. అమ్మా, పావని, పావని! మాయామేయ జగంబె నిత్యమని అయిపోయింది, అంతా అయిపోయింది. భూదేవి లాంటి నా భార్య శరీరం పూర్తిగా కాలి బూడిదై భూమిలో కలిసిపోయేంత వరకు పక్కనే నిలబడి ఈ చేతులతో సాగనంపాను. నా జీవితంలో నేను తెచ్చిన నా భార్య కోరిక అదొక్కటే. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశానన్న కోపంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఏమిటో. నాకెవరున్నారు? నేను ఎవరి కోసం ఇంతకాలం శ్రమించాను? నేనే కాదు, నాలాంటి ఎంతోమంది కళాకారులు నటుడిగా, దర్శకుడిగా, ప్రయోక్తగా ఎంత కీర్తి ప్రతిష్టలార్జించినా తండ్రిగా, భర్తగా, తాతగా, బంధువుగా ఫెయిల్ అవుతున్నాడు. కారణం మీరే. మీకు ఆనందం కలిగించే ప్రయత్నంలో, మీకు మరింత చేరువయ్యే కృషిలో మేము మా కుటుంబాలకు, వ్యక్తిగత ఆనందాలకు దూరం అవుతున్నాం. ఏ కళాకారుడు తన కోసమో తన పిల్లల కోసమో కళారూపాల్ని సృష్టించడు. అతడి తపన, తాపత్రయం, లక్ష్యం సమాజం. మనుషులు మెషీన్లలా మనుగడ సాగిస్తున్న ఈ రోజుల్లో మనం మనుషులమేనని, ఇది మన సాంప్రదాయమని మాటి మాటికి గుర్తు చేసేవి మన లలిత కళలు, కళారూపాలే. సమాజానికి ఉత్తమ విలువలు అందించేది నాటకం. సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టేది నాటకం. సహజత్వానికి నిలువుటద్దం నాటకం. సమాజంలో సమస్యలున్నంత వరకు నాటకం ప్రదర్శింపబడుతోంది. ఒక మామూలు మనిషిని మహాత్ముణ్ణి చేసింది నాటకం. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కళాకారులు తారసపడితే ఆదరించండి, అభిమానించండి, స్వాగతించండి. ఇంతవరకు మీరు కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం సభ్యులు సమర్పించిన స్వాగతం నాటకం విన్నారు. రచన శ్రీ భారతుల రామకృష్ణ. దర్శకత్వం శ్రీమతి పి లత. నిర్వహణ శ్రీ కేవీబి ఆచారి, శ్రీ టి అప్పారావు. పర్యవేక్షణ శ్రీ చావలి దేవదాస్. సహకారం శ్రీ ఆట్ల చంద్రశేఖరరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: విశ్వనాథం పి శివప్రసాద్, రాజు మైలపల్లి చంద్రరావు, పట్టాభి వర్య నాంచారయ్య, కాకా ఎం అప్పలరాజు, ఆఫీసర్ ఓలేటి శంకర్, పావని కె విజయలక్ష్మి. నేపథ్య సంగీతం పి రాజు. ఇంకా ఈ నాటకంలో పాల్గొన్న కళాకారులు: కె సూరిబాబు, కేవీబి ఆచారి, పికేకే శర్మ, పిసిహెచ్ నాయుడు,